హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అయితే మళ్ళీ సైట్కి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్క్ ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి రాఫ్ట్ అంటారు. ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఎస్టీపీ అనమాట, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఒక పార్ట్. ఇది వచ్చేసి దీన్ని ఈక్వలైజేషన్ ట్యాంక్ అంటారు. ఇప్పుడు మనకి దీనికంటే ముందు వచ్చేసి ఒక 12 ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఆ 12 ఛాంబర్స్లో స్క్రీన్స్ అంటారనమాట. అవి ఏంటంటే మొత్తం ఇప్పుడు మనకి సేవరేజ్లో ప్రాసెస్లో జరిగే ఇప్పుడు ఇనిషియల్ ప్రాసెస్ ఉంటుంది కదా, స్క్రీన్స్ ఉపయోగిస్తాం. అందులోంచి ఏంటంటే మనకి ప్లాస్టిక్ మెటీరియల్ కానీ అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే అది స్క్రీన్ అయిపోయి బయటికి పోతుంది. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ ఈక్వలైజేషన్ ట్యాంక్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అటుపక్క చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది క్లారిఫై ట్యాంక్ అంటారనమాట. సో ఇవన్నీ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో స్టెప్స్ ఉంటాయి. అవి స్టెప్స్ అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే వర్క్ కోసం డిస్కస్ చేసుకుందాం. వర్క్ ఏం జరుగుతుందంటే ఇక్కడ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ అయితే బాగానే తవ్వారు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటో చూసారు కదా, సాయిల్ ఎప్పుడు అలా కొంచెం స్లోప్ అయితే మెయింటైన్ చేయాలి. లేదంటే స్టెప్ కటింగ్ అయినా సరే మెయింటైన్ చేయాలి. లేదంటే ఆ ట్రెంచ్ కటింగ్ చేసేటప్పుడు సాయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది అనమాట కింద వర్క్ చేసినప్పుడు. సో కొంచెం స్లోప్ మెయింటైన్ చేయాలి, లేదంటే కనీసం అట్లీస్ట్ స్టెప్ అన్నా కొట్టాలి. సో ఇక్కడ సాయిల్ కండిషన్ కూడా బాగాలేదు. తర్వాత వచ్చేసి వాటర్ అయితే ఇక్కడ కాన్స్టెంట్ అయింది కదా, ఇక్కడ పంపు కూడా పెట్టారు. ఇది అంతా వాటర్ తర్వాత తీసేస్తారు. తెలుసు కదా, ఇప్పుడు మనం గ్రౌండ్లో వెళ్ళేదంటే గ్రౌండ్ టేబుల్ మ్యాచ్ అయితే మాత్రం వాటర్ అయితే మనకి పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ప్యారలల్గా పంప్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కాంక్రీట్ వేసే టైంలో పంప్ అయితే తీసేస్తారు. ఆ తర్వాత షట్టరింగ్ ప్లేట్లు అవి పెట్టారు మొత్తం. ఆ తర్వాత వచ్చేసి బాటమ్ కవర్ అయితే 75 mm మెయింటైన్ చేస్తారు. సాయిల్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ కవర్ అయితే మెయింటైన్ చేయాలి 75 అట్లీస్ట్. కింద బాటమ్ కింద మనకు సాయిల్ వేసి సాయిల్ ఉంది కదా, సాయిల్ పైన వచ్చేసి మనకి పీసీసీ లేయర్ అయితే ఉంది. ఆ పీసీసీ లేయర్ పైన 75 mm కవర్తో మనకైతే స్టార్ట్ అయింది. తర్వాత ఇదంతా కూడా రెయిన్ఫోర్స్మెంట్, మీకు మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఉంటాయి టాప్ అండ్ బాటమ్ రాఫ్ట్కి. సో టాప్ వచ్చేసి 50 mm కవరు, తర్వాత వచ్చేసి 16 mm స్టీల్ అయితే ప్రొవైడ్ చేశారు. బోత్ ఎంటైర్ రాఫ్ట్ వచ్చేసి బోత్ మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ అంతా కూడా 16 mm ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనకి వాల్స్ చూసుకుంటే వాల్స్ మొత్తం కూడా 12 mm అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో మీకు కనిపిస్తున్నాయా, మీకు చూపిస్తాను చూడండి. ఇలా వెర్టికల్గా కనబడుతున్నాయి. అవి వచ్చేసి మనకి చైర్స్ అంటారనమాట. మ్యాట్ అనేది స్టాండర్డ్గా నిలబడడానికి చైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే దీని డెప్త్ అయితే మామూలుగా ఇలా చెప్పడం అయితే 800 అని చెప్తున్నారు. సో టోటల్ డెప్త్ వచ్చేసి అవుటర్ టు అవుటర్ 800 అనమాట. వాల్స్ కూడా థిక్నెస్ అది తెలుసుకోవాల్సి ఉంది ఇంకా. సో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంటుంది. సో మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. దీనికి తర్వాత ఇక్కడ షట్టరింగ్ ప్లేట్లు పెట్టారు కదా, షట్టరింగ్ ప్లేట్కి సపోర్ట్స్ పెడతారనమాట. ప్రోప్ జాక్స్ అంటారు వాటిని. సో ఇవన్నీ కూడా తర్వాత ప్రజెంట్ అయితే బైండింగ్ చేస్తున్నారు. రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాల్స్ కూడా ఇప్పుడు స్టీల్స్ అనేవి నిలబెడుతున్నారు అనమాట. 12 mm స్టీలు. ఎంటైర్ రాఫ్ట్ మ్యాట్ అయితే 16 mm స్టీలు, వాల్ అయితే 12 mm స్టీలు. సో దీన్ని ఈక్వలైజేషన్ ట్యాంక్ అంటారనమాట. ఇది ఒక పార్ట్ ఎస్టీపీలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.